అప్పుడు చేసిన భైరవ ఇప్పుడు అలాగే ఉన్నాడా? మేమిద్దరం సేమ్. అంటే మా 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 ఇద్దరికి సింక్ అవ్వడానికి రీజన్ కూడా అదే. సేమ్ ఎక్సైట్మెంట్తో ఉంటాడు అలాగే. ఎక్సైట్మెంట్ ఏదో చేసేయాలి. ఎందుకనంటే తను ఒక పక్కన చూస్తున్న హైస్ వేరు, ఆస్కార్ స్టేజ్ ఎక్కేసాడు, పర్ఫామ్ చేసాడు. కానీ ఇంకొక పక్కన మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకోవాలి, ఒక నేషనల్ అవార్డ్, ఇలాంటి కసి ఉంటుంది చూసారా? అది మన ఇద్దరం తీసుకుందామమ్మా, మన ఇద్దరం వెళ్ళి తీసుకుందాం ఈసారి అని అంటాడు. అంటే అంతే ఎక్సైట్మెంట్తో, అంటే డైరెక్ట్ పెట్టుకోవటమే, బార్స్ అక్కడికి సెట్ చేసుకొని అలాగే మాట్లాడుకుంటూ చేస్తాం అనమాట. సో భైరవ మంచి సేమ్ అంతే, అదే మీటర్లో ఉన్నాం ఇద్దరం. ముఖ చిత్రం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే లేడీస్ ఇష్యూని అడ్రస్ చేశారు, అంటే డొమెస్టిక్ వైలెన్స్ని ఎక్స్ప్లోర్ చేశారు. ఆ సినిమా చూస్తున్నంతసేపు మాకు అనిపించింది, ఒక లేడీస్ అంటే చాలా, అంటే మనం దాన్ని అసలు కళ్ళ ముందు జరుగుతున్నా కూడా పట్టించుకొని సమస్య అది, తెలుసు కానీ పట్టించుకోం. అలాంటి సమస్యని భలే టేక్ ఆఫ్ తీసుకున్నాడు దీన్ని అనిపించింది. మళ్ళీ అలాంటి కథలు ఏమైనా ఉన్నాయా? అలాంటి అంటే ఉన్నాయి కానీ సార్, చెయ్యాలనుకుంటున్న విధానం వేరుంది సార్. ఇప్పుడు అంటే ఏం నేర్చుకున్నాం? ముఖ చిత్రం నాకు చాలా చాలా నేర్పించింది సార్. అసలు మామూలు దెబ్బ కాదు అది. అంటే నాకు మోర్ దాన్ నాకు ఫైనాన్షియల్గా మనీ రకంగా, ఒక పక్కన రైటర్గా ఇచ్చేసి చూస్తూ మొత్తం అబ్జర్వ్ చేస్తాను, అసలు ఎట్లా ఉంటుంది, ఇది ఎట్లా షేపప్ అవుతుంది, పక్కన కూర్చొని ట్రాన్స్ఫార్మ్ అవుతుందని చూశాను. కానీ ఒకటి ఏంటి అని అంటే, కొన్ని ఎంత యూనివర్సల్గా కొన్ని చెప్తే, యాక్చువల్లీ ఇప్పుడు ఆ సర్జరీ ఇదేమీ లేకుండా ఒక బ్యూటిఫుల్ హస్బెండ్ అండ్ వైఫ్, ఒక హౌస్ హోల్డ్, ఒక మిడిల్ క్లాస్ హౌస్లో జరుగుతూ ఇదే అడ్రస్ కానీ చేసుకుంటే ఆ సినిమా వేరే లెవెల్ సినిమా అయ్యి ఉండేది. కనెక్టివిటీ మిస్ అయింది. కనెక్టివిటీ లేకుండా, అంటే సినిమాకి కనెక్ట్ అవ్వడానికి 1.5 గంట టైం తీసుకోవడం కరెక్ట్. మీరు ఇందాక అన్నట్టు 10 నిమిషాలు మిగతా వాటన్నిటికీ చేసి దానికి నేను బేసిక్స్ మర్చిపోయాను. బేసిక్ అంటే ఇంకా బిల్డ్ అవ్వాలన్నది. యాక్చువల్లీ అంత ఫస్ట్లో వేరే ఉండేది స్క్రీన్ ప్లే. 10 నిమిషాలు లేదు సందీప్, 10 నిమిషాల్లో కనుక మన కథ కానీ ఏదైనా క్యారెక్టర్ కానీ కనెక్ట్ అయిపోతే ఇక మనం కథ డేంజర్లో పడినట్టే. ఇదేమయ్యింది, ఫస్ట్ వేరేగా ఒక ట్యూషన్ చెప్పుకునే అమ్మాయి క్యారెక్టర్ దాని మీద ఓపెన్ చేసి అలా చేస్తూ ఆమె ప్రాబ్లమ్స్ చెప్తూ ఆమె లైఫ్ని చూపిస్తూ కనెక్ట్ చేయాలని స్టార్ట్ అయ్యి స్క్రిప్ట్లో, తర్వాత మల్టిపుల్ ట్రాక్స్ వచ్చేసి కోర్టు దాని మీద ఓపెన్ చేసి, ఒక వాయిస్ ఓవర్ ఓపెన్ చేసి, కోర్టు ఓపెన్ చేసి, తర్వాత ఇది 3 క్యారెక్టర్ల తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి అలా రావటం వల్ల సో మల్టీ లేయర్స్లో కథ చెప్పడం అనేది ప్రాబ్లం అయింది. సబ్ ప్లాట్స్ ఉండాలి కానీ, అంటే 2 డిఫరెంట్ కథలను కలిపిన ఫీలింగ్ వచ్చింది సార్. సర్జరీ అంటాము, అదంటాము, ఇదంటాము, ఎటెటో వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. అలా చేయకుండా ఉండాల్సిందే. అది చాలా మంచిగా నేర్చుకున్నా. కాస్ట్లీ ఎక్స్పీరియన్స్. ఫిలిం అకాడమీకి వెళ్ళి డబ్బులు కట్టి నేర్చుకున్నది.